నా పేరు కిరణ్ కుమారి. నేను ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ దర్శి నుంచి వచ్చాను. మా పాప పేరు గ్లోరీ క్రిసోలైట్. పాపకి 13 ఏజ్, ఎప్పుడు వినిపించలేదు చెవులు. చాలా బాధపడ్డాము. ఎందుకు ఇలా అయిందో మాకు అర్థం కాలేదు. తర్వాత లోకల్లో ఉండే డాక్టర్స్ని, తర్వాత గుంటూరు, చెన్నై కూడా వెళ్ళాము. ఆ ప్లేస్లకి వెళ్ళినప్పుడు మాకు ఎలాంటి హోప్స్ దొరకలేదు. అయితే ఇక్కడ జూబ్లీ హిల్స్ అపోలోలో ఇక ఇలాంటి వినపడిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఉందని చెప్పి తెలిసింది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వినయ్ కుమార్ సార్ని మేము కన్సల్ట్ అయ్యాము. ఇక్కడ ఉండేటువంటి ENT డిపార్ట్మెంట్ స్టాఫ్ మాకు చాలా విషయాలన్నీ అర్థమయ్యేటట్టు చెప్పారు. దానికి కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనేటువంటి సర్జరీ ఉంది, దాని ద్వారా పాప మళ్ళీ చక్కగా వినగలుగుతుంది అని చెప్పారు. అయితే ఇక్కడ ఉండేటువంటి సాహి అనేటువంటి సంస్థ యొక్క ఆర్థిక సహకారంతో మేము 2013 సెప్టెంబర్ 12వ తారీఖున కాక్లియర్ ఇంప్లాంటేషను పాపకు చేయించాము. చేయించడానికి ముందు మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఇక లైఫ్లో రాదేమో, అసలుకి వినికిడి శక్తి ఉండదేమో అని భయపడ్డాము. కానీ ఇంప్లాంటేషన్ తర్వాత పాప చక్కగా చదువుకోగలిగింది. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ తల్లిదండ్రులుగా మేము స్కూల్లో కానీ కాలేజీలో కానీ మాట్లాడి పరిస్థితులు సెటరేట్ చేస్తూ వచ్చాము. పాపకు ధైర్యం చెప్తూ వచ్చాము. స్కూల్లో 10th క్లాస్లో 10కి 9.5 తెచ్చుకుంది. 1000కి ఇంటర్మీడియట్లో 975 మార్క్స్ తెచ్చుకోగలిగింది. అదేవిధంగా బీటెక్లో కూడా 82% మార్క్స్ తెచ్చుకోగలిగింది. ఫస్ట్ అటెంప్ట్లోనే తను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ పోస్ట్ తెచ్చుకోగలిగింది. మా పాప ఈ విధంగా మిగతా పిల్లలాగానే చక్కగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకోగలుగుతుందని చెప్పి నేనైతే వినపడినప్పుడు ఏమాత్రం ఊహించలేదు. అయితే ఇవన్నీ కూడాను ఇక్కడ ఉండేటువంటి అపోలో స్టాఫ్ మాకు ఇచ్చినటువంటి మనోధైర్యం, వారు చేసినటువంటి ట్రీట్మెంట్ మూలానే మేము ఈరోజు మా పాప నేను ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాము. ఈ విషయాలన్నింటిలో మాకు సహకరించినందుకు అపోలో స్టాఫ్కి, డాక్టర్స్ అందరికీ మెనీ థ్యాంక్ యూ సార్. నమస్తే, నా పేరు గ్లోరీ క్రిసోలైట్. ఐఎమ్ ఫ్రమ్ దర్శి, ఆంధ్రప్రదేశ్. నేను ప్రజెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2013 అప్పుడు హియరింగ్ ప్రాబ్లం వచ్చిందనమాట. సడన్గా అది డిక్రీజ్ అవుతూ వచ్చింది గ్రాడ్యువల్గా. అయితే మేము చాలా ప్రదేశాలకు వెళ్తూ వచ్చాము. అయినప్పటికీ ఎక్కడ కూడా మాకు ట్రీట్మెంట్ సరిగ్గా దొరకలేదు. అయితే ఇక్కడ ఉండేటటువంటి అపోలో హాస్పిటల్స్ మరియు స్టాఫ్ వీళ్ళ యొక్క అంబియన్స్ ఎంతో మంచిగా ఉండటం వల్ల, వాళ్ళ యొక్క సపోర్ట్ వల్ల మేము సర్జరీ కూడా చేయించుకోవడం జరిగింది 2013లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా యొక్క లైఫ్లో ఎంతో హ్యాపీగా, అండ్ అంతేకాకుండా 10th క్లాస్లో నా యొక్క మార్క్స్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ 10 9.5 CGPA వచ్చింది. అండ్ ఇంటర్లో 1000కి 975 సెక్యూర్ చేసుకోగలిగాను. అండ్ అదేవిధంగా ఇన్ బీటెక్లో 82%ని నేను సెక్యూర్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇన్ 6 months కోచింగ్లోనే ఫస్ట్ అటెంప్ట్లోనే నేను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్గా నాకు పోస్ట్ రావడం జరిగిందనమాట. ఇది అంతా కూడా దీనికి కారణం ఎవరు అని అంటే, ఫస్ట్ నా యొక్క హియరింగ్ ప్రాబ్లము, నా యొక్క కాక్లియర్ ఎయిడ్ దానివల్ల, అండ్ అంతేకాకుండా EC వినయ్ కుమార్ సార్, అండ్ అంతేకాకుండా థ్యాంక్ యూ అపోలో హాస్పిటల్స్. థ్యాంక్ యూ. I'm very happy to have the opportunity to operate on this hearing impaired child when she was 7 years old, and she did remarkably well after her hearing was restored, and now I'm so happy to see her go further in life and get a very good job in a public sector bank. And we have just done our duty, but I think most of the credit should go to the parents and the audiologists and the therapists who have helped her achieve what she has achieved. I wish this girl all the best in future life. And as a message, I want to tell everyone that whatever the hearing problem is there is a remedy for it, but it should be detected at an early age, and whatever treatment should be started early so that delay should not affect the person getting normal speech and hearing. Thank you.